ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ రాత్రి యెహోవా అతనితో మాట్లాడి, నీవు లేచి దండి మీదకి వెళ్ళమని నీ చేతికి దాన్ని అప్పగించేదనని గిద్యోనుతో చెప్పినప్పుడు, ఒకవేళ నీకు భయం అయిన ఎడల నీ పనివాడైన పూర్వతో కూడా దండునకు వెళ్ళు, అక్కడే నీకు ఒక సంగతి చెప్తాడు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కలిగిన కలను ఈ విధంగా వివరించాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి దాని క్రింద చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పినప్పుడు, దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానము గిద్యోను పట్ల తాను చేయదలిసిన కార్యాన్ని గిద్యోను గ్రహించి దండులో ఉన్న వారందరినీ కూడా 3 గుంపులుగా విడదీసి వారు యుద్ధములకు పోవటకు వారిని సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. ఆమె